పంచకర్ల రమేష్ గారు. యాక్చువల్గా సమయం అయిపోయింది. థ్యాంక్ యూ సార్. కాసేపు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. పారిశ్రామిక ప్రాంతమైన మా పెందుర్తి నియోజకవర్గంలో కాలుష్య సమస్య మీద అనేక సందర్భాల్లో ఈ సభలో మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అయితే దురదృష్టవశాత్తు చర్యలైతే ఇంకా ఏమీ తీసుకోవటం జరగలేదు అధ్యక్ష. ఎంత ఎక్కువగా కాలుష్యం పెరుగుతుంది రోజు రోజుకి అంటే అధ్యక్ష, ఎన్టీపీసీ కానీ హిందూజా కానీ ఫార్మాసిటీ కానీ 2 పవర్ ప్లాంట్లు, ఒక ఫార్మాసిటీ ఉండి గతంలో అయితే ఎయిర్ పొల్యూషను, నీటి పొల్యూషన్ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు విపరీతంగా రోడ్డు పొల్యూషన్ కూడా పెరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలకు వెళ్ళే లారీల వల్ల మెయిన్ రోడ్డు మీద నగరం మధ్యలోంచి పరవాడ హెడ్ క్వార్టర్, పరవాడ మండలం, పరవాడ నుంచి కానీ లంకెలపాలెం హైవే నుంచి కానీ విపరీతమైన లోడుతో, ఓవర్లోడ్లతో 70-80 టన్నుతో ఒక్కొక్క లారీ వెళ్తూ రోడ్లు బాగోని నేపథ్యంలో ఒక గతుకులో ఆ లారీ చక్రం పడినప్పుడల్లా కూడా కొంతవరకు కార్గో బొగ్గు కానీ యాష్ కానీ రోడ్ల మీద పడి అక్కడ షాపులు కానీ నివాస ప్రాంతాల్లో కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, వీళ్ళకి సపరేటు 40 కోట్లు ఖర్చు పెడితే ఈ పరిశ్రమలు సపరేట్గా నగరం మధ్యలోంచి కాకుండా పరవాడ లంకెలపాలెం అనే సిటీ మధ్య నుంచి కాకుండా సపరేట్ రోడ్డు కూడా ఫామ్ చేసుకోవచ్చు అధ్యక్ష. ప్రభుత్వం పూనుకుని వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిస్తే 50% పొల్యూషన్ తగ్గుద్ది అధ్యక్ష. దయచేసి మనం ఈ సభ మొదలైన తర్వాత నేను ఇది 4వ ప్రస్తావించడం అధ్యక్ష. ఈ 0 వరకు కూడా చర్యలు తీసుకుంటున్నారు అని ప్రజలు అనుకునే విధంగా దయచేసి చర్యలు తీసుకోమని మేము